హెచ్ఓడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. జాయింట్ ఫ్యామిలీ అనగానే ప్లస్ పాయింట్ ఏంటంటే జాయింట్ ఫ్యామిలీ అంటే నలుగురికి బాధలు ఉంటే నలుగురు కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకుంటారు, నాలుగు బాగుంటాయి. ఒక మైనస్ పాయింట్ అంటే ఇప్పుడు నలుగురు ఉన్నారు, ఇద్దరు సపరేట్ కపుల్ అయితే ఈ ఇద్దరికి ప్రైవసీ ఉండదు, ఈ ఇద్దరు మాట్లాడుకోవడానికి టైం ఉండదు, ఈ ఇద్దరికి కలిసి ఉండడానికి టైం ఉండదు అని అంటుంటారు కదా, ఎంతవరకు నిజం? నిజమే, అది 100% నిజం. ఎందుకంటే ఇది ఎంత నిజమో అంత ప్లస్ పాయింట్ కూడా మనకు ఉన్నది జాయింట్ ఫ్యామిలీ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ మేమిద్దరం అంటే జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు మేమిద్దరం ఉన్నాం, ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆఫీస్కి వెళ్తున్నా, తిని ఇంట్లో ఉంటుంది, లేకపోతే తిన కూడా ఏదో బయట పని ఉందనుకో, పిల్లలు ఉన్నారు, పిల్లల్ని చూసుకోవాలి కదా. అలాంటప్పుడు ఎవరు చూసుకోవాలి? ఇంట్లో తాతయ్యనో అమ్మమ్మనో నానమ్మనో అన్నయ్యనో వదినో తమ్ముడో ఉంటే ఇవన్నీ క్యారీ చేస్తూ ఉంటారు. అట్లా చాలా బెనిఫిట్. ఇప్పుడు నేను రీసెంట్గా మేము మా షెడ్ దగ్గర చూడండి ఒక వర్క్ ఉండే, గడ్డి మోయడం కానీ మట్టి వేయడం కానీ. ఒక్కరు చేసే పని ఎలా ఉంటది, 10 మంది చేసే పని ఎలా ఉంటది. ఇలాంటప్పుడు బయట వాళ్ళు వస్తారా? రారు. ఓన్లీ సింగిల్ ఇద్దరు పర్సన్సే అనుకో, అంటే చిన్న ఫ్యామిలీ అనుకో, ఒకరోజు చేసే పని ఒక గంట సేపట్లో వేసేయచ్చు మనం అందరం కలిసి ఉంటాం. అదే ఇద్దరే ఉన్నాం అనుకో, 2 రోజులు పడుతుంది. అట్లా ఏ విధంగా అయినా కానీ జాయింట్ ఫ్యామిలీ మంచిది. ఏ విషయంలో అయినా కానీ ఫ్యామిలీ తోటి ఉండడమే మంచిది అనిపిస్తుంది. హెల్త్ అంటే ఒకరికి హెల్త్ విషయం అయినా తన ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా గానీ ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీ తోటి షేర్ చేసుకోవడం గానీ కొంచెం ఫీలింగ్ ఉంటది కదా, అదంతా పోతుంది. అంటే పిల్లలతో ఉండడం అది అని అట్లా. మీరిద్దరు టైం మిస్ అవ్వట్లేదా? మీరు నిజం చెప్పండి. అంటే మా ఆయనతో నాకు కొంచెం పర్సనల్ గా టైం ఉంటే బాగుంటది, ప్రైవసీ ఉంటే బాగుంటది ఇట్లా అనుకుంటాం కదా, మీరు అట్లా ఎప్పుడు అనుకోలేదా? నిజం చెప్పండి. లేదు, ఎప్పుడు అనుకోలేదు. రాదు కదా కలిసి ఉన్నప్పుడు. ఎందుకంటే ఫ్యామిలీ అన్నప్పుడు ఎప్పుడు సందడి. ఇప్పుడు సంక్రాంతి సినిమాలో ఎలా ఉంటది, అందరూ ఎప్పుడు చూసిన చిన్న పిల్లలు పెద్ద పిల్లలు వీళ్ళందరూ అందరు సంక్రాంతి సినిమాలోనే గొడవ వేసుకుంటుంటది ఒక ఆవిడ, గొడవలు కూడా అవుతుంటాయి. అట్లా అంటే అన్ని కలుపుకోవడమే. వాళ్ళ చిన్న కోడలు మనం సపరేట్ గా వెళ్ళిపోదాం గొడవ వేసుకుంటుంటది ఆ సినిమాలో. చేసుకుంది కదా ఆ విషయం. తిను ఆల్రెడీ మా పెళ్లికి ముందు అర్థం చేసుకున్నాం, ఎప్పుడు అర్థం చేసుకున్నాం కాబట్టి దీని వల్ల మనం అందరం అది మాత్రం నిజమే. సెకండ్ ఇంటికి వచ్చే కోడలు ఖచ్చితంగా బాగుండాలి, బాగుంటేనే ఇల్లంతా బాగుంటది. అందరు కలిసి ఉండాలంటే ఖచ్చితంగా సెకండ్ వచ్చే కోడలు బాగుండాలి. మీకు ఆ ప్రెషర్ కూడా ఉండుంటది కదండి, ఇప్పుడు వీళ్ళందరిలో కలిసిపోవాలి, నేను పెద్ద ఫ్యామిలీ మాది, ఇలా భయం ఏమైనా ఉండేది అప్పుడు? అంటే మా ఫ్యామిలీ కూడా పెద్దదే కదా, నాకు అట్లా చాలా అలవాటు అయిపోయింది. అంటే మా ఇంట్లో అట్లా లేదు కదా, అన్న వాళ్ళు వదినే వాళ్ళు అమ్మ డాడీ ఫ్యామిలీ పెద్దది కదా, ఆ ఫ్యామిలీ నుంచి ఈ పెద్ద ఫ్యామిలీకి వచ్చినాయి కదా, అట్లా ఇబ్బంది ఏం లేదు, మంచిగానే ఉంటా. మాకు కూడా అంతే ఏం అనిపించలే. అంటే ఒక అన్నోన్ పర్సన్ కొత్తగా వచ్చి, ఇప్పుడు మా ఫస్ట్ మ్యారేజ్ వదినది అన్నప్పుడు నా క్లాస్మేట్ కాబట్టి ఆల్రెడీ పరిచయం ఉంది కాబట్టి అంత ఏమనిపించలేదు. జ్యోతి మా బావకి ఇచ్చేసినాం కాబట్టి అట్లా నడిచిపోయింది. ఈ మొక్కతే కొత్తది అన్నోన్ పర్సన్ మన ఫ్యామిలీలోకి ఎంట్రీ అయింది, ఎట్లుంటుందో అని చాలా అనిపించింది. అసలు వచ్చిన విషయం కూడా మాకు ఎవరు తెలియదు, అంత సింపుల్ ఉండిపోయింది. అంటే ఫస్ట్ అక్క ఫ్యామిలీలో అందరితోటి కలిసిపోయింది, అత్తమ్మ మామయ్య బావాలు ఏ చెప్పినా తను వింటది, మంచి ఉంటది. కానీ నెక్స్ట్ వచ్చే అమ్మ ఎట్లుంటది, ఫ్యామిలీ విడగొడుతుందా, మంచి ఉంటది అని కొంచెం ఇంట్లో ఉన్న వాళ్ళకి టెన్షన్ ఉంటది. నా విషయంలో అయితే వాళ్ళు అట్లా టెన్షన్ పడ్డారంట, మంచి ఉంటుందో లేదో, గొడవలు అయితే విడిపోతామని. కానీ ఒక 6 months వరకు అబ్జర్వ్ చేసిర్రు నన్ను కూడా, మంచి ఉంటదా ఎట్లా గొడవలు ఎట్లా అయితే అని. అత్తమ్మ చాలా ఏమన్నా చెడు జరగబోతున్నా ఏమైనా ఉన్నా కానీ ముందే పసిగట్టి మా అమ్మ అట్లా కాదు బిడ్డ, ఇట్లా చేస్తే బాగుంటది, అట్లా చేస్తే బాగుంటది అని చెప్పేసి ముందే చెప్పేస్తుండే. అది ఎవరికైనా సరే మా అమ్మ మాటలో నడుచుకున్నాం కాబట్టి ఇప్పటి వరకు ఇలానే ఉన్నాం. మిస్ అవుతారా అమ్మని? చాలా. మీరు ఎక్కువ మిస్ అవుతున్నారు అంటే నాకు తనతో అత్తమ్మతో అయితే ఒక 1 year మా ఇద్దరిది. అక్క అత్తమ్మ వాళ్ళంటే చాలా సంవత్సరాలు, కానీ ఇప్పటికైనా నాకు అనిపిస్తుంది అత్తమ్మ ఉంటే బాగుంటది. ఈ 1 year లో ఎలా ఉండేవాళ్ళు మీతోటి? మీ అత్తమ్మ రిలేషన్ ఎలా ఉండేది? అంటే చాలా తక్కువ. అంటే అత్తమ్మ డ్యూటీకి వెళ్ళిపోతుండే, ఎక్కువ అక్కతోటే ఉంటుండే. ఏదైనా అక్క నేను షేర్ చేసుకుంటుండే. నేను మా వాళ్ళ ఇంటి అంటే అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా ఫస్ట్ అక్క నేను ఇంటికి వెళ్తా, అత్తమ్మతోటి చెప్పు అంటే తినకేం చెప్పకపోతుండే నేను ఇంటికి పోతా అని. ఫస్ట్ అక్కకి చెప్పి అక్క అత్తమ్మతోటి చెప్తే అత్తమ్మ అప్పుడు చెప్తుండే, శిరీషని ఆ ఇంటి దగ్గర దింపిరా, తను 2 రోజులు ఉండొస్తుందంట అని చెప్తే అప్పుడు మా అమ్మ చెప్తే నాకు తెలుసు. అంటే
మీరు అన్నారు కదా ఇప్పుడు అదేదో ప్రైవసీ అని చెప్పి. ఆ జాయింట్ ఫ్యామిలీ అట్లా డైరెక్ట్ వచ్చి చెప్పడానికి అలా ఉండదు, ఫ్రీడమ్ ఇట్లా రావాలి. అంటే ఎక్కువ నేను పెళ్లి చేసుకొని వెళ్ళినప్పటి నుంచి అన్ని అక్క అంటే అత్తమ్మ ఉంటే అత్తమ్మ చెప్తుండే, కానీ ఇక అప్పుడు మా అమ్మాయికి హెల్త్ బాగాలేగా నాకు అంతేం తెలియదు కదా కొత్తగా వెళ్ళిన. ఈ అక్కనే చూసుకుంటే ఇక ఆమె ఎట్లా చూసుకుంటుందో ఇక నేను ఆమెను చూసి నేర్చుకొని నేను కూడా అదే అట్లానే ఉంటుండే. ఓకే, తోడికోడళ్ళు అనగానే తోడికోడళ్ళకి పడడం కలిసి ఉండడం అనేది అసలు జరగని పని ఉండదు. కలిసి ఉన్నాయి చాలా మంది విడిపోయిన వాళ్ళు అన్నదమ్ముళ్ళు అట్లున్నారు, కానీ మేము అట్లా అదేం లేదు. అంటే చిన్న చిన్నవి వస్తాయి నార్మల్ గా, ఎట్లా అంత మంచి ఎవరు ఉంటారు, కొన్ని కొన్ని వస్తాయి కానీ ఒక గంటనే అది కూడా. అంతేనా? మాట్లాడుకుంటారు ఇద్దరు? నేనేం కోప్పడ్డా అక్క వచ్చి నాతో మాట్లాడు, అక్క కోప్పడ్డా నేను పోయి మాట్లాడతా, కానీ మా మధ్యలోనే ఉంటది కానీ వీళ్ళ దాకా మేము ఇప్పుడే అనుకుంటామా. ఇదే విషయం ఇందాక ఎగ్జాక్ట్ స్వప్న గారు సేమ్ చెప్పినారు తెలుసా, సేమ్ మా ఇద్దరి మధ్యనే ఉంటది తప్ప మూడో వ్యక్తి దగ్గరికి పోదాను. నేను అందుకే సెపరేట్ గా మళ్ళీ ఏదైనా ఇంట్లో ఎక్కువ శాతం అక్క నేను పిల్లలం ఉంటే షెడ్ దగ్గరికి అటు ఇటు వాళ్ళు వెళ్తారు కదా, ఇక వాళ్ళకి ఏదో టెన్షన్ ఉండే వచ్చి మేము ఇట్లా అనుకున్నాం అట్లా అనుకున్నాం చెప్పడం ఎందుకు. అక్క నేను అనుకొని తను నేను ఒక సాల్వ్ చేసేసుకుని అట్లా ఇంతలోనే ఉండిపోతాం మేము. ఆయన కూడా ఇప్పుడే తెలిసింది పాపం. అంటే మేము గొడవ పడ్డట్టు మేము ఫేస్ అట్లా ఏమి ఉండయి, నార్మల్ గా ఉంటాం మళ్ళీ వీళ్ళు వచ్చేసరికి. అంతేనా? అక్క చెల్లెలు మాదిరే ఉంటారా? సొంత అక్క చెల్లెల్లా ఉంటారా? అప్పుడప్పుడు అక్క కదా కొంచెం చెల్లి తగ్గుండాలి ఇట్లా ఏమైనా ఉంటుందా తోడికోడలు అంటే? అట్లా ఏముండదు, తను అక్క అన్ని విషయాలు తెలుసు పెద్ద కదా, ఏదైనా అక్క చూసుకుంటది. అంటే అక్క నాకు చెప్పేటి అన్ని చెప్తది, ఇద్దరం కలిసి చేసుకుంటాం వర్క్. అయితే కొన్ని ఫంక్షన్ కట్టి ఇటు వెళ్ళాల్సినే అక్క బావ వాళ్ళు అటెండ్ అవుతారు, ఇక మేము తప్పక పోవాల్సి వస్తే అట్లా వెళ్ళాల్సి వస్తే వెళ్తారు. కానీ జాయింట్ ఫ్యామిలీ తెలిసిపోయింది. మేమిద్దరం వెళ్ళాం అనుకో, అన్న వదిలేరు అని అడుగుతాం, వాళ్ళిద్దరు వెళ్ళి అనుకో అయ్యా మీ కమ్యూనిటీ వరదలేని వాళ్ళని అడుగుతారు. అంటే అందరికి తెలిసిపోయింది ఎక్కడ పోయినా మేము జాయింట్ గానే వెళ్తాం. అన్ని వీడియోల్లో ఎక్కడున్నా కూడా కలిసే ఉంటారు, కలిసే కనిపిస్తారు. ఒకరి వీడియోలో ఒకరి ఛానల్లో ఇంకొకరు వచ్చి ఓపెనింగ్ చెప్తుంటుంది, ఇంట్రడక్షన్. అంటే మా పేరుకి మట్టుకే శిరీషశేఖర్ స్వప్న కానీ అంత ఒకటే కాబట్టి యాక్చువల్లీ అదో బోర్డు వస్తుంది మనకు, సిల్వర్ బటన్ ప్లే బటన్, సిల్వర్ బటన్, దానిపైన మా పేరు కూడా రావాలని మాకే సెపరేట్ ఛానల్ పెట్టాం. అట్లాని మేమేదో సెపరేట్ ఛానల్ పెట్టుకున్నట్టు చాలా మంది ఛానల్ పెట్టమని కొంతమంది అన్నారు, పెట్టాక మీరు విడిపోయారని కొంతమంది కామెంట్ పెట్టారు. అట్లా అనుకుంటున్నట్టు కానీ మనమంతా ఒకటే ఉంటాం కదా, అన్ని ఛానల్ మనయే కదా, అన్ని హ్యాండిల్ చేసేది నేనే, సో ఉండని అన్నట్టుగానే అట్లా ఒక పేరు కోసం మట్టుకే సెపరేట్ శిరీషశేఖర్ వ్లాగ్స్ అని పెట్టాం. ఓకే, అంతే. కాదు, కామెంట్స్ విషయానికి వస్తే మిమ్మల్ని బాగా పొగుడుతున్నట్టున్నారు ఈ మధ్య, తెగ పొగిడేస్తున్నారు, ఏం చేసినా పొగుడుతున్నారు కదా. శిరీష పాపం అమాయకంగా ఉంటది, శిరీషని మాట్లాడనివ్వండి, మిమ్మల్ని ఎవరైనా మాట్లాడనివ్వండి తొక్కేస్తున్నారా? చెప్పండి, మనం పోటీ చేద్దాం, పోరాడదాం మీకోసం. నేను చాలా మటుకు చెప్పిన, అక్క లేనప్పుడు గానీ ఏదైనా సరే నువ్వు మాట్లాడితేనే కానీ నీకు కూడా ఒక అవగాహన వస్తుంది. అంటే చాలా సార్లు కెమెరా పెడితే భయపడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నట్టుగా భయం, ఏమనుకుంటారో అనే ఒక భయం, ఆ భయం అనేది పక్కన పెడితే ఎందుకు ఎవరేమనుకుంటారు, ఎవరు అనుకునేది ఎవరు అట్లా ఏం లేదు. కొంచెం నాకే కెమెరా ముందైనా కొంచెం టెన్షన్. నేను అక్కతోటి వీడియో తీయడంలో నేను ఎన్నుకుంటా కదా, అక్కని క్వశ్చన్స్ వేసి అక్కతోటి మాట్లాడితే అట్లా మంచిగా ఫ్రీ ఉంటా. ఇక నాకు వీడియో పెట్టి నాకు ఫోన్ నా ముందుంది అనుకో టెన్షన్ అయిపోతుంది, ఏం మాట్లాడాలి ఏం చెప్పాలని కొంచెం తడబడిపోతుంటా. అందుకే మిమ్మల్ని మాట్లాడించట్లేదు, లేకపోతే శిరీష ఛానల్ పెట్టుకున్నా కూడా మాట్లాడట్లేదు చెప్పిన. నాకు కొంచెం టెన్షన్ భయం ఉంటది కాబట్టి నేను అంత ఎక్కువ మాట్లాడలేను. ఇక అక్క వాళ్ళకంటే వాళ్ళకి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అలవాటు కదా, వాళ్ళకి కొంచెం వస్తది, నాకు ఇంకా కొద్దిగా అలవాటు కాలే. ఇప్పుడు పర్లేదు, కొంచెం మాట్లాడతా, వీడియో తీయగలుగుతా, నేను కూడా మాట్లాడుతుంటా. అవునా? కానీ పాపం స్వప్నక్కను కూడా తిడుతున్నట్టున్నారు కదా, శిరీషని మాట్లాడనివ్వండి, శిరీషని చూసుకోండి, ఎప్పుడు మీరేనా మీకేనా మీరు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అని స్వప్నక్క చాలా పెడతారు, కానీ అవన్నీ ఏం పట్టించుకోము మేము. ఇక కొన్ని క్వశ్చన్స్ కి అయితే ఆన్సర్స్ ఒక టైం తీసుకొని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి కదా, అలా మేము కామెంట్స్ కి రిప్లై అప్పుడు ఇచ్చేస్తాం అందరికి. కానీ బాధ వేస్తుంది కదా, అసలు మేమిద్దరం బానే ఉన్నాం మీకు ఎందుకు బాధ అని ఉంటది కదా. అట్లాంటి ఏం పట్టించుకోము, పట్టించుకుంటేనే అన్ని పట్టించుకుంటారు కదా, పట్టించుకోకపోతే మన చెవి దగ్గర రాదు, వదిలేస్తాం. ఇప్పుడు చూస్తాము చదువుతాము,
వదిలేస్తాం. అది పట్టించుకున్నాం అనుకో మేము ఇలా ఉండే వాళ్ళం కాదు కదా. అది కూడా నిజమే కదా. ఇంత కలిసి ఉండాలంటే ఎవరిని పట్టించుకోకుండా మనకి మనం ఏందో మనము మంచిగా ఉంటే సరిపోతుంది. మీ అన్న గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్పగలరు శేఖర్ గారు? ఒక మాటలో ఏం చెప్పగలుగుతాం చెప్పలేము. ఎందుకంటే చిన్న ఉన్నప్పటి నుంచి మనతో జర్నీ కాబట్టి ఏం చెప్పలేము. ప్రతిదీ కలిసే చేశారా చిన్నప్పటి నుంచి? ఆల్మోస్ట్ చదువుకోవడం గానీ లేకపోతే తినడం? మన నాకన్నా 4 years డిఫరెన్స్. ఓకే, నాకన్నా మన 4 years పెద్ద. కలిసి ఉండడం అంటే ఇప్పుడు పెళ్ళయింది ఇంకా కూడా మీరు కలిసే ఉంటున్నారు, ఫ్యామిలీ సేమ్ ఉంటది. చిన్నప్పటి నుంచి చూసే ఉంటారు కదా ఉమ్మడి కుటుంబం మీది. మీ అన్న ఏం చేస్తున్నాడు? ఆయన అదే రాముడు లక్ష్మణ్ అంటే ఆయన అడుగు జాడల్లో ఈయన నడుస్తుంటారు కదా, నేను కూడా నడుచుకుంటాను అలానే. స్వామి గారు అడుగులో నడుస్తుంటారు అట్లా, అంతేనా? అంతేనా? అది నిజమే. అన్నను దాటి నెక్స్ట్ పని చేయలేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా బావతోటి డిస్కషన్ అయినాక ఇది కరెక్టా కాదా, ఈ పని చెయ్యన్నా వద్దా అని మేము ఫ్యామిలీ అందరం డిస్కషన్ చేసి ఆ పని చేస్తాం. ఏ పని అయినా సరే బావా ఈ బావా వాళ్ళు ఫస్ట్ డిస్కషన్ చేస్తారు, తర్వాత మా దగ్గర దాకా వస్తారు, మాకు చెప్తారు, సరే ఓకే ఇట్లా వేయండి అని కొంచెం చెప్పడం అయితే జరుగుతుంది మాకు. ఎవరండి శిరీష గారికి కెమెరా అంటే భయం అని చెప్పింది? అసలు ఎవరు చెప్పినారు? అసలు మేము చెప్తే మేము పెడితే మాట్లాడదు, మరి ఇప్పుడు మాట్లాడుతుంది. ఇప్పుడు నా ముందు చూడండి ఎంత బాగా మీ ఆన్సర్లు కూడా ఆవిడ చెప్పగలుగుతుంది నీట్ గా కూర్చొని. అయితే కెమెరా పెట్టినామని చెప్పి చెప్పొద్దు. ఇప్పుడు కెమెరా అడ్డుంది కదా తనకు, కనబడలేదు కాబట్టి ఫ్రీగా మాట్లాడుతుంది, అంతేనా? కాదు, నేను మంచి అమ్మాయిని కాబట్టి మాట్లాడుతున్నాను కదా. అదిగోండి. సో మీ ఇద్దరిని కొన్ని క్వశ్చన్లు అడితే ఎవరి గురించి ఎవరికి ఎంత తెలుసు అని ఓకే దొరికిపోతారు ఇప్పుడు నాకు మీరు. శిరీష గారి బర్త్డే ఎప్పుడు? February 14th. అది అందరు గుర్తుందా? కారు కొన్నారు కదా ఆ రోజు మీరు? నాకు 2 days బిఫోరే ఉండే డెలివరీ. సో ఒక ఏదైనా కానీ మన ఒక డేట్ అనేది ఆ డేట్ లో ఒక పని చేస్తే ఎప్పుడు గుర్తుండిపోతా అంటాం కదా. సో దానికోసం అని 2 days డిలే చేసి ఆపి మరి మేము బర్త్డే కు చేసినాం. బర్త్డే కూడా గుర్తుంటది కదా ఆ రోజు. ఇప్పుడు ఎవరికైనా గుర్తుంటది. February 14th వస్తే వాళ్ళ యానివర్సరీ, ఈమె బర్త్డే, కార్ డెలివరీ. ఆ రోజు ఇంతమంది మేము గ్యాదర్ అయినామని చెప్పేసి ఎప్పటికో పండుగ గుర్తుండిపోతా అని చెప్పేసి అట్లా ప్లాన్ చేసుకున్నాం. ఓకే. శిరీష గారి ఫేవరెట్ కలర్ ఏంటి? పింకే ఉంటుంది నాకు తెలిసి. అంతేనా? లేడీస్ ఆల్మోస్ట్ పింకే కదా. ఎందుకండి లేడీస్ అంటే పింక్ ఉండాలా? లేడీస్ అంటే పింకే, ఎందుకంటే ఇప్పుడు నాని పాప కూడా పింకే ఆడుతుంది. మీరు నన్ను అడగండి ఫేవరెట్ కలర్ ఏంటంటే వేరే ఉంటుంది. మరి కొంతమంది రకరకాలు ఉంటుంది. మరి లేడీస్ అంటే పింకే ఉంటది అంటారు మీరు? ఎక్కువ అయితే అదే ప్రిపేర్ చేస్తాం. ఇంకా చెప్పుల కాడికి పోయినప్పుడు ఒకసారి పింక్ కలర్ అడిగింది, అందుకని గుర్తు పెట్టుకున్నారా? అంతేగాని సపరేట్ గా ఎప్పుడు అడగలేదు? అడగలేదు, ఎందుకంటే నేను కూడా ఏం షాపింగ్ చేయను కదా. నేను అంటే మాకు సపరేట్ షాపింగ్ అనేది ఏమి ఉండదు. ఫ్యామిలీ తోటి వెళ్ళాలి, ఫ్యామిలీ తోటి షాపింగ్. ఓకే. ఫ్యామిలీ పోతాం, సపరేట్ ఎప్పుడు. ఫేవరెట్ ఫుడ్ ఏంటి శిరీష గారికి? ఎగ్ నూడిల్స్ తింటది. ఎగ్ నూడిల్స్ తింటది. బట్ నేను పెళ్ళప్పటి నుంచి అయితే 1 time or 2 times ఏమో తినిపించిన అంతే. ఎందుకంటే అన్హెల్తీ కదా. మా మమ్మీ గట్ట అయినప్పటి నుంచి కూడా బయట ఫుడ్ మేము మానేసినాము. తనకి ఇష్టమైనది కూడా ఇక నేను తినిపించలేదు. ఎప్పుడు ఒక్కసారి 2 times తినిపించిన మ్యారేజ్ అయ్యి 3 సంవత్సరాలకి ఓన్లీ 2 times తినిపించిన. ఎగ్ నూడిల్స్ నూడిల్స్ ఫేవరెట్ అని చెప్పింది, ఎందుకంటే వాళ్ళ డాడీ తినిపిస్తుందంట. ఎవరికైనా డాడీ అలవాటు చేస్తూనే ఉంటది కదా. పానీపూరి తినిపిస్తా అంటే వద్దు అని వద్దని చెప్తారా? అంటే ఎక్కువ పానీపూరి తినే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ నేను కూడా తింటా, కానీ లైట్ గా తినరు ఎక్కువ. రేర్. ఇక చెప్తుంది కదా మా మమ్మీకి అట్లా అయినప్పటి నుంచి అవుట్ సైడ్ ఫుడ్ అనేది చాలా రేర్. ఏమున్నా ఒకళ్ళు తినాలనుకుంటే మాత్రం మన ఇంట్లోనే అది చేసుకుందాం, మనమే చేసుకొని తిందాం అన్నట్టుగా పట్టు మరి మనోళ్ళే తినిపిస్తా ఉంటారు. మీ పెళ్లి రోజు ఇప్పుడు? పెళ్లి రోజు June 22nd. హ్యాపీ మ్యారీడ్ యానివర్సరీ, మ్యారేజ్ యానివర్సరీ. సో ఏ రోజు జరిగింది మీ పెళ్లి? బుధవారం. నిజమా? బాగానే గుర్తు పెట్టుకున్నారు, అన్ని బాగా గుర్తుంటాయి మీకు. క్వైట్ ఆపోజిట్ మీరు స్వామి గారికి. యాక్చువల్లీ గుర్తుండవు. ఓకే. వచ్చింది బుధవారం అని. కరెక్టే, బుధవారం అయింది. కరెక్టేనా? ఓ నైస్. శేఖర్ గారి బర్త్డే ఎప్పుడు? ఆయన 2 బర్త్డే డేట్స్ ఉన్నాయి, కానీ చేసుకునేది మాత్రం July 30. 2 బర్త్డే డేట్స్ ఎందుకున్నాయి? యాజ్ పర్ సర్టిఫికేట్సా? సో సర్టిఫికేట్ యాక్చువల్లీ మా చెల్లిది August 15th, మా అన్నయ్యది Jan 1st. ఓకే. నా బర్త్డే ఎప్పుడమ్మా అంటే నాకేం తెలుసు అంటది.
అట్లా ఎప్పుడు చెప్పలే నాకు. Okay. నేను అడిగి చెప్పకపోయేసరికి 10th క్లాస్ లో మా ఫ్రెండ్స్ సర్టిఫికేట్స్ లో ఉంటుంది 10th క్లాస్ లో ఆ డేట్ ప్రకారం నాకు బర్త్డే సెలబ్రేషన్ చేసారు. ఓకే అదే నా ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్. అప్పటి నుంచి అదే డేట్ ఫిక్స్ అయిపోయింది అనమాట. ఓకే సో ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ అందరికి తెలిసింది జూలై 30 అని చెప్పేసి అందరికి బండ గుర్తి కాదు. అప్పటిదాకా అసలు బర్త్డేస్ చేసుకోలేదా? లేదు, అదేంటి? అంటే నాకు తెలియక నేను చేసుకోలేదు. అన్నయ్య చేస్తుంటే చెల్లె చేస్తుంటే తెలియదు డేట్. మా మమ్మీ క్లారిటీ లేదు. అప్పట్లో రాసి పెట్టుకుంటున్నాను, అంటే చెప్పలేము రాస్తుండే ఏమో తెలియదు, ఏదో గుర్తు పెట్టుకుంటుండే. అట్లా బండ గుర్తు వాళ్ళకి ఏంది జనవరి 1 ఒకటి, ఆగస్ట్ 15 వాళ్ళకి బండ గుర్తుంది. నా బర్త్డే చెప్పమ్మా అంటే ఏ కాడు పెట్టినాక 4 అట్లా చెప్తున్నాయి కదా. ఇక అట్లా అంటే క్లారిటీ లేకుండే సో నేను కూడా లైట్ తీసేసుకున్నాయి. అప్పుడు ఇక మా ఫ్రెండ్స్ ఏదైతే చేసారో నాకు అది గుర్తుండిపోతుంది ఎప్పటికీ. అరే 10th క్లాస్ మా ఫ్రెండ్స్ చేస్తారు కదా అని అదే డేట్ గుర్తు పెట్టుకున్నా. ఆ బర్త్డే నుంచే స్టార్ట్ ఇక స్పెషల్ గా చేసినారా మీకోసం అట్లా? స్పెషల్ గా చేసి నా కోసమే చేసారు. సర్ప్రైజా? సర్ప్రైజ్ చేసిరు. ఇక ఫస్ట్ బర్త్డే అన్నట్టుగా అట్లా చేసారు అన్నమాట. ఒక డేట్ ఫిక్స్ చేసారు, అదే కంటిన్యూ అయిపోయింది. మీకు తెలుసా ఈ విషయాలు? చెప్పినారు ఎప్పుడైనా? ఇది ఎక్కడ చెప్పలేదు నేను. అవును, అంటే బర్త్డే డేట్ ఇది ఫ్రెండ్స్ ఇట్లా సెలబ్రేషన్ చేసిరని తెలుసు అంతే అంతే. ఓకే